నేను 4-5 ఫ్లోర్లకి ఇంకా ఫ్లోర్లు కనిపిస్తున్నాయి. అక్కడికి వెళ్ళాలి, చేస్తాను. పైకి వెళ్ళి వ్యూ అని చూపిస్తాను. అద్భుతం అన్నమాట. అంటే రిషికేష్ అంతా చాలా చక్కగా కనిపిస్తుంది. బ్యూటిఫుల్, బాగుంది. హర హర మహాదేవ. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ భూత్నాథ్ దేవాలయం అండి. ఇది మనకి ఇంకెవరి దేవాలయం కాదు. భూత్నాథ్ అంటే మనం శివయ్య అనుకుంటాం, కానీ ఇది మనకి విష్ణు భగవానుడి దేవాలయం. సో ఆ ప్రాంతం దగ్గర అయితే ఉన్నాను. మనకి బిటేల్స్ ఆశ్రమం ఉంది కదా, ఆ ఆశ్రమం సమీపంలో 1 కిలోమీటర్. సో ఇది మనకి కరెక్ట్గా 270 మీటర్ల దూరంలో ఉన్నాం, కానీ ఎక్సర్సైజ్ చేయాలి. సో కిందకి వెళ్తే మనకి పరమాత్మ నికేతన్ ఉంది, అదే ఆశ్రమం అండి. మరి నేను ఆశ్రమంకి అయితే వెళ్ళట్లేదు. ఇది దేవాలయం ఎంట్రన్స్. ఇది హర హర మహాదేవ. ఓం నమః శివాయ. చాలామంది బండి తీసుకుంటున్నారు. నేను బండి తీసుకొని నడుచుకుంటూ వచ్చాను, అందుకే కొంచెం ఇబ్బందిగానే. మళ్ళీ ఇదంతా దేవాలయంకి వెళ్ళాలి. దేవాలయం దగ్గర నుండి మళ్ళీ ఇప్పుడు ఒక 2 కిలోమీటర్లు అలాగా ఒక లొకేషన్ చూసుకుని ఒక లొకేషన్ చూసుకుని అలాగే కొండ మీదకి వచ్చేసాను. ఘాట్ టైం అయిపోతే ఒక గంట ముందే అక్కడికి వెళ్ళిపోవాలి. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. నాకేం బాగుంటుంది. సో మనకి విష్ణు భగవానుడు ఈ ప్రజలను కాపాడడానికి ఎన్నో తపస్సులు చేసి డివైన్ ఎనర్జీని అనేది అద్భుతమైన ప్రదేశానికి ప్రసాదించడం అయితే జరిగింది. అది మనకు కనిపిస్తుంది కదా, మణికంఠ శ్రైన్, అదే దేవాలయం. చిన్న ట్రక్ చేసి వచ్చు, కానీ ఇదిగోండి మనకి మెట్లు ఇక్కడ ఉన్నాయి. 1, 2, 3 ఫ్లోర్లు ఉన్నాయి. పైన శ్రైన్ అయితే ఉంది, అక్కడికైతే వెళ్ళాలి. సో దేవాలయంకి స్టెప్స్ స్లోప్కు ఉన్నాయి. స్లోప్ లేదు కాబట్టి అలాగ వచ్చేవచ్చు. స్టెప్స్లో అయితే కొంచెం దగ్గర కాబట్టి నేను ఇలాగ ఇచ్చేస్తాను. ప్రాచీన భూతనాథ్ మహాదేవ్ మందిర్ ఎంట్రన్స్ ఇది. బ్యూటిఫుల్. హర హర మహాదేవ శంభో శంకర. భూతనాథ్ అంటే మరి ఇంకెవరో కాదు, శివయ్యని. కానీ మరి విష్ణు భగవానుడు అని కూడా ఇచ్చి చెప్పారు. సరస్వతీదేవి, కాళీమాత, వినాయకుడు గంగా జలంతో మనకు అభిషేకం చేసాడు కుర్రాడు. బ్యూటిఫుల్. సో ఇలా 3 ఫ్లోర్లు ఉన్నాయి కాబట్టి 3 ఫ్లోర్లు కూడా ఎక్కుతాను నేను. సో ఈ భూతనాథుడు కైలాసం విడిచి భూమికి వచ్చి రిషికేష్కి వచ్చి ఈవిల్స్ని అందరినీ సంహరించి ఎనర్జీ అనేది ఇవ్వడం ఇది జరిగింది. ఓవర్ దిస్ 3 ఫ్లోర్లు ఎక్కాలి కదా. చూడండి, నాకు దేవుడు ఇలాగా గంగాజలం. స్టన్నింగ్ బ్యూటీ. అక్కడ కనిపిస్తుంది కదా శాటిలైట్, అదే మనకి పరమాత్మ నికేతన్ ఆశ్రమం. బ్యూటిఫుల్. వ్యూ పాయింట్ చక్కగా అద్భుతంగా ఉన్నాయి. 3వ ఫ్లోర్ కూడా ఉంది. భూతనాథ్ టెంపుల్, శ్రీ భూతనాథ్ మహాభారత్, మహాదేవ్, హనుమాన్, ఇవన్నీ కూడా ఇక్కడ దాదాపు 8 దేవాలయాలు ఈ పక్క ఉన్నాయన్నారు. టెంపుల్ తీసి ఏంటి చూడండి, స్టన్నింగ్ వ్యూస్, ఇంక్రెడిబుల్ రిషికేష్. మన ఇక్కడ నుంచి చక్కగా రిషికేష్ అంతా కనిపిస్తుంది. గంగాజలం చూడండి. గంట కొడదాం. శివయ్య వినిపించి ఉంటుంది ఖచ్చితంగా. ఈ స్టెప్స్ ఎక్కేస్తాను, కానీ
ఇటు కనిపించట్లేదు, అది క్లోజ్ అయిపోతుంది. బా ఏటిలా వెళ్ళిపోతాను. ऊपर 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 जाइए गंगा जल आ गए. हे चिन्नारी वाह हर हर महादेव ब्यूटीफुल చూడండి. ఓం నమః శివాయ. పైన ట్రైన్కి అయితే ఇంకా వెళ్ళలేదు, ఇంకెలా తిరుగుతూనే ఉన్నాను. వ్యూ అంది బాగుంది, బ్యూటిఫుల్. సో రిషికేశ్లో మనకి నీలకంఠ మహాదేవ్ దేవాలయం కూడా ఉంటుంది. అది కాకపోతే అది చాలా దూరం అండి, మనకి బండి ఉంటుంది వెళ్ళలేం. చూడండి అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్ వ్యూ. నాకు తీసేవాడు లేడు కానీ ఎంత అద్భుతంగా ఉంది చూడండి. అక్కడ కనిపిస్తున్నాయి కదా గుడ్ల ఆకారం, అదే మనకి బీటల్స్ ఆశ్రమం అదే. సో అక్కడ నుండి కూడా మనకి దేవాలయం కనిపిస్తుంది కానీ చాలా పెద్దది. వ్యూ చాలా అద్భుతంగా ఉంది. ఇక నేను 4-5 ఫ్లోర్లకి ఇంకా ఫ్లోర్లు కనిపిస్తున్నాయి ఉన్నాయి. అక్కడికి వెళ్ళాలి, తీస్తాను పైకి వెళ్ళి వ్యూ అని చూపిస్తాను. చూడండి ఆ కన్నాలు చూపిస్తాను కానీ చాలా బాగుంది. చూడండి వ్యూ అనేది చాలా చాలా బాగుంది, బ్యూటిఫుల్. ఏది ఎక్కే కొద్దీ ఇది తరగట్లేదు అరగట్లేదు. నేను ఇలాంటి దేవాలయాలు, ఈ విచిత్రమైన దేవాలయాలు చూస్తున్నాను రోజు. నందేశ్వరుడు. సో డెఫినెట్గా మస్ట్ విజిట్ అండి ఇది. మన వ్యూ పాయింట్స్ చక్కగా ఎంటైర్ రిషికేశ్ అంతా కూడా కనిపిస్తుంది ఇక్కడ నుండి. జై బొమ్మం బోల్నాథ్ భూతనాథ్. ఆంజనేయ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. అద్భుతం, చాలా చాలా బాగుంది. ఇది ఇలా ఎక్కుతుంటే నాకు మీకు ముందే తెలుసు కదా, నాకు హైట్స్ అంటే కొంచెం టెన్షన్ అండి. ఇప్పుడు నేను ఎంత పైకి ఉన్నానో కిందకి వెళ్ళి చూపిస్తాను. ఆగదు, శరీరం ఉన్నది ఆగదు పైకి వచ్చానంటే. పంజాబీ బ్యూటిఫుల్. హర హర మహాదేవ. చూడండి ఎంత ఎత్తుకొచ్చాను. ఏంటి ఇంకా ఎత్తుకు వెళ్ళిపోతాను. నో ఎండింగ్ ఫర్ దిస్ టెంపుల్ అండి. ఏ బ్యూటిఫుల్. సో ఫైనల్ అయితే ఇదిగోండి పైకి అయితే వచ్చాను. ఈశ్వరయ్య భూతనాథ్. ఎక్కడ ఉంది దేవాలయం చూడండి. దాదాపు ఒక 7-8 ఫ్లోర్లు అయినా ఎక్కువ ఉంటుంది. కింద ఎట్టేటప్పుడు లెక్కెట్టుకుంటూ వెళ్తాను, ఎందుకంటే నేను ఇంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బ్యూటిఫుల్. భూతనాథ్ అద్భుతం, మామూలుగా లేదు. రిషికేశ్లో ఇన్క్రెడిబుల్ దేవాలయం అండి. ఏంటి ఎంత అద్భుతం, మొత్తం రిషికేశ్ అంతా కనిపిస్తుంది ఇక్కడ నుండి. సూపర్. ఇలాంటి దేవాలయం ఒక్క దేవాలయం వెళ్ళిన చాలు, అద్భుతం. చూడండి ఎంత పైన ఉన్నానంటే అంత పైన మీకు కింద ఉన్న ల్యాండింగే చూపిస్తుంది. చాలా పైన ఉన్నాను. బ్యూటిఫుల్, అమేజింగ్. ఇలాంటి దేవాలయాలకి ఎక్కాలండి, కాకపోతే కొంచెం ధైర్యం కూడా కావాలి కదా. చూడండి అంటే రిషికేశ్ అంతా చాలా చక్కగా కనిపిస్తుంది. బ్యూటిఫుల్, బాగుంది. హర హర మహాదేవ. ఇప్పుడు ఆ రోడ్ అంతా దాటుకుంటూ మళ్ళీ కిందకి వెళ్ళాలంటే చాలా ఓపిక ఉండాలి. నేను అంత కింద నుండి ఎక్కడ స్టార్ట్ చేశాను, తీర్థం దగ్గర నుండి స్టార్ట్ చేసుకుంటూ నడుచుకుంటూ వచ్చేసాను. సోగ్గడ్ శోభరాజులాగా నడుచుకుంటూ వచ్చేసాను. ఇప్పుడు ఇదంతా మళ్ళీ నడిచి
తీర్థంకి వెళ్ళేసరికి మనకు సగం టైం అయిపోయేటట్టుంది. ఏంటండి ఈ దేవాలయాలు ఇలా ఉన్నాయి, ఒక్క దగ్గర గూజ్ బంప్స్. ఇంకా రిషికేశ్లో నాకు గూజ్ బంప్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకున్నాను. అక్కడ గురుద్వారాతో స్టార్ట్ అయింది, దాని తర్వాత ఇదిగోండి. నా చెయ్యి వణుకుతుంది కానీ తీస్తున్నాను. వ్యూ బ్యూటిఫుల్. ఇక్కడ కనిపిస్తుంది కదా బ్రిడ్జ్, అదే రామ్జోలా బ్రిడ్జ్. చాలా అద్భుతంగా కనిపిస్తుంది చూడండి. ఒక్క ఫ్లోర్లోకి వెళ్ళి చూపిస్తారండి. నేను ఒకే ఫ్లోర్ ఏటన్నా ఒకే చూపిస్తారు అంటే ఒక ఫ్లోర్ కిందకి వెళ్తున్నాను, కిందకి దిగుతాను చూడండి. అద్భుతం అండి, అమేజింగ్ ఎక్స్పీరియన్స్. రిషికేశ్లో యోగా చూడాలనుకున్నాను. యోగా కాకపోతే కొంచెం వాడే కొంచెం పనికి మాలినాడు. నన్ను చాలా ఇరిటేటింగ్ అనిపించింది నాకు నిజంగా చెప్పాలండి. వాడు చెప్పిన వెంటనే నేను ఆపాను కానీ వాడు స్టిల్ నాతో అర్గ్యూ చేశాడు. బట్ స్టిల్ కొన్ని నేను కేవలం మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను తీశాను. చాలా ఇంక్రెడిబుల్ ఎక్స్పీరియన్స్. రిషికేష్ కూడా చాలా బాగుంది. సో వీ హ్యావ్ టు ఇగ్నోర్ ఫ్యూ థింగ్స్. మన దారిలో చాలా ఉంటాయి. హర హర మహాదేవ శంభో శంకర. చూడండి మొత్తం రిషికేష్ అంతా కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. స్టైల్ అని కాదు కానీ క్యాబ్ ఎగిరిపోతుంది పెట్టే, చాలా గాలి, విపరీతమైన గాలి, చాలా అద్భుతంగా ఉంది. ఫ్లోర్లు అయితే నేను లెక్కట్టడం మర్చిపోయాను కానీ దాదాపు నాకే అలిసిపోయాను. అన్ని ఫ్లోర్లు ఉన్నాయి. ఒక్క ఫ్లోర్లో మనకు ఒక్క దేవుడు అయితే నందీశ్వరుడు, హనుమాన్ గణేష్ తర్వాత లాస్ట్కి మనకి కైలాష్లో ఉన్నట్టు మనకి శిఖరాన మనకి భూతనాథుడు శివయ్య అయితే మన పైన అయితే ఉంది. అద్భుతమైన దర్శనం అయితే నాకు జరిగింది. హర హర మహాదేవ్ శంభో శంకర. రిషికేశ్ అయితే నేను ఇంకా ఒక హారతి మిగిలిపోయింది కాబట్టి హారతి దగ్గరికి వెళ్ళి ఈ గ్యాప్లో అయితే మన టైం అనేది వృధా చేయను. మ్యాక్సిమం నేను త్రివేణి ఘాట్ సమీపం అయితే వెళ్తాను. ఎందుకంటే మళ్ళీ ఇటువైపు నుండి ఇలా వెళ్ళేది కొద్దీ హారతి అక్కడ అయిపోతుంది కాబట్టి మ్యాక్సిమం నేను ఇంకా బస్ స్టాండ్ రూట్ వైపు అయితే వెళ్ళి ఆ హారతిని అందుకొని ఈ రిషికేశ్ ప్రయాణం అయితే ముగిస్తాను. భూతనాథ్ దేవాలయం అంటే ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది, మామూలు విషయం కాదు. డివైన్ ఎనర్జీ అనేది మనకి ఈ టెంపుల్ దగ్గర ఉంది అనడానికి ప్రత్యక్ష సాక్ష్యమే మనం వెళ్ళే రూట్ ద్వారా వెళ్ళి ఆ దర్శనం అయితే చేసుకుంటాం కదా. ఎందుకు డివైన్ ఎనర్జీ ఉందని నాకు ఇప్పుడైతే అర్థమైంది. అద్భుతం, మహా అద్భుతం. మొత్తం ప్రాంతం రిషికేశ్ మొత్తం ప్రాంతం అంతా కూడా ఈ భూతనాథుడి దేవాలయం దగ్గర మనకు కనిపిస్తుంది. అద్భుతం. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఇంకా నేను కాసేపు మాట్లాడదామని ఉంది కానీ మరి ఛార్జింగ్ అనేది లేదు. ఇదిగోండి ఛార్జింగ్ అనేది లేదు. చాలా మెట్లు దిగాలి. ఇంకా ఘాటుకి వెళ్తే నామోహం చూపిస్తాను కానీ ఘాటుకి వెళ్తే మళ్ళీ హారతి చేసుకోవాలి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను తొందరగా ముగించేస్తున్నాను. బట్ డెఫినెట్లీ ఏంటి రిషికేశ్ ఎక్స్పీరియన్స్ మొత్తం చాలా నీట్గా కనిపిస్తుంది వ్యూ అంతా. సో ఇక్కడ ఉన్న రిషికేశ్కి ఆ దేవుడు శివయ్య వచ్చి ఈ భూతాలన్నింటినీ కూడా తరలించి డివైన్ ఎనర్జీ అనేది మనకి రిషికేశ్కి ప్రసాదించడం అయితే జరిగింది. అందుకే ఇంత అద్భుతమైన గంగా అన్నీ మనకి ప్రతి లొకేషన్ కూడా ఇక్కడ నుండే మనకు చక్కగా కనిపిస్తుంది. హర హర మహాదేవ. బ్యూటిఫుల్, బాగుంది. నేను కూడా ఫోటో తీసుకోవాలి. ఓం నమః శివాయ.